నమస్తే జాగరణ జోగో కార్యక్రమానికి స్వాగతం. నేను రాజేంద్ర. తెలంగాణలో దేవాలయ పరిరక్షణోద్యమం ఒక మహాయజ్ఞంలో రాను మరింత ఉధృత రూపం దాలుస్తుంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ తలపెట్టిన జాగరణ జోగో కార్యక్రమానికి హెచ్ఎంటీవీ నైతిక మద్దతు నిలబడింది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని యమునా పాఠక్ మరింత పకడ్బందీగా మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆమెతో పాటు చాలామంది కలిసి నడిచారు. ఒక్కో ఆలయాన్ని చుట్టుముట్టిన విశ్వాలయాలను ఛేదించేందుకు పలువురు హిందూ భక్తులు, న్యాయ నిపుణులు, కళాకారులు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు, మేధావులు, పండితులు, ప్రవాస భారతీయులు సైతం ముందుకొచ్చారు. వారందరూ మద్దతు కారణంగా ఈ మధ్యనే మన గుడి మన బలం నినాదంతో ముందుకు సాగుతూ నిర్దిష్టమైన ఆలోచనతో అమలుపరిచేందుకు భవిష్యత్ కార్యాచరణను కూడా పటిష్టం చేసేందుకు విశ్వ బంధు ట్రస్ట్ను కూడా ప్రారంభించారు. భావితరాల కార్యాచరణకు మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి ఆలోచన విధానాన్ని, దార్శనికతను ఇవాళ ప్రత్యక్షంగా ప్రస్తావించుకుందాం. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి యమునా పాఠక్ ఉన్నారు, జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్షా పరిషత్. శంకర్ శివాజీ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన పార్టీ. అదేవిధంగా స్వామీజీ శివరుద్ర సాధు గారు, వీరిద్దరు కూడా జూమ్లో జాయిన్ అవుతారు. రైట్ యమునా గారు, ముందుగా ఏంటి దీనికి సంబంధించి ఇప్పటికే సంవత్సరం పాటు కార్యక్రమం నిర్వహించడం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక కార్యాచరణ కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మరి ముఖ్యంగా మా జాగోరే ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ వారం ఎక్స్క్లూజివ్గా మనం అంటే గత వారం స్పందన చూసిన తర్వాత కూడా, ఎందుకంటే మనకి అనేకంగా రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి రాజేందర్ గారు. అంటే ఇది కేవలం అంటే ఇప్పటివరకు మనం పెద్దవాళ్ళు, ఉద్దండులు, పండితులతో, అనేక మంది ఇంటెలెక్చువల్స్తో, మేధావి వర్గంతో తలపెడుతున్న ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో ప్రజల్ని సైతం భాగస్వామ్యం చేసుకుంటూ, అంటే మరీ ముఖ్యంగా హిందూ భక్తులను భాగస్వామ్యం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన మరి గత వారం, ఎందుకంటే అనేక మంది కూడా ఒక రిక్వెస్ట్ మెసేజెస్ కానీ ఇలా పంపించడం, ఇంకొకటి మనం చేసే కార్యక్రమాల్లో కూడా చాలామంది కింద రాయడం, మేము మా ఒక వ్యక్తపరుస్తామని. సో అందుకని లాస్ట్ వీక్ స్పందన చూసిన తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భక్తుల అభిష్టం మేరకు దీన్ని కొనసాగిద్దాం అనే ఒక ఆలోచనతోనే ఈ వారం కూడా మరి వాళ్ళ ఒక ఒపీనియన్స్, సజెషన్స్, వాళ్ళు ఎటువంటి సూచనలు ఇస్తారు, మరి వాళ్ళ అభిప్రాయాలు జాగోరే జాగో మీద తెలుసుకునేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ఈ వారం కూడా మనం కొనసాగిస్తా ఉన్నాం. అలాగే మనకి ఇద్దరు అద్భుతమైన వక్తులు, ఒకటి రైట్ మనతో పాటు ఏదైతే మీ అనుభవాలను కానీ లేకపోతే మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. 8287200300 నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. మాతో పాటు కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ మనోజ్ గారు. నమస్తే మనోజ్ గారు. నమస్తే సార్. మేడం యమునా పాఠక్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీరు చాలా చేస్తున్నారు మేడం హిందూయిజానికి కానీ సనాతన ధర్మానికి. వాల్యూమ్ పెంచినా వినిపించట్లేదు మేడం. మనోజ్ గారు మాట్లాడండి, కొంచెం పీసీఆర్ వాల్యూమ్ పెంచండి. మనోజ్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ హెచ్ఎం టీవీని కానీ నేను మీ షోని కానీ చూస్తాను, ఫాలో అవుతాను నేను. ధన్యవాదాలు. సో మీ ప్రోగ్రామ్ చాలా అంటే ఇప్పుడున్న మన పరిస్థితుల ప్రకారం మీరు చాలా బాగా మాట్లాడతారు. అంటే ఎంత పొలిటికల్ లీడర్స్ అయినా కానీ మాట్లాడలేనంత అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను మంచిగా దాని గురించి. ఏ సూచనలు ఇస్తారు మనోజ్ గారు? ఈ మన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ముందుకు వెళ్ళాలి, చేయాలి అంటే మరి ఈరోజు జాగోరే జాగో అనేక మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు అటు ప్రభుత్వానికి, అధికారులకి, అలాగే హిందూ సమాజానికి ఎటువంటి మీరు ప్రేరణ ఇస్తారు, ఏం చెప్తారు? మేడం నేను టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నాను మేడం. మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దాన్ని ఓల్డ్ సిటీలో కానీ లేదంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మన దానికి అంటే మనల్ని ఏదైనా ఆలయ భూములను కానీ కబ్జా చేయకుండా ఏదైనా ప్రొటెక్షన్ లాగా అట్లా ఉండాలని. ఎలా చేద్దాం అనుకుంటున్నారు మనోజ్ గారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైట్, కాల్ కట్ అయినట్టు. మీకు ఏమైనా ఉన్న క్వశ్చన్స్ కానీ లేకపోతే ఈ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను పరిరక్షించుకోవడానికి మీకు ఏమైనా సూచనలు కావాలన్నా ఇటు లీగల్ టీం కానీ లేకపోతే స్వామీజీలు కానీ లేకపోతే ఇక కొంతమంది మఠాధిపతులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. మీరు మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎటువంటి సూచనలు కావాలి, లేదా మీకేమైనా క్వారీస్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న అడగచ్చు. రైట్, అంటే ఈ విశ్వ బంధు ట్రస్ట్ ఏంటి? ట్రస్ట్ ఎందుకు ప్రారంభించారు? ట్రస్ట్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ట్రస్ట్ ద్వారా రాజేందర్ గారు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు టెంపుల్ ప్రొటెక్షన్ అంటే పురాతన ఆలయ ప్రొటెక్షన్ అనేది మనం తీసుకుంటున్నాము, పెద్ద ఎత్తున చేయబడుతున్నాము. పూర్తిగా ఆలయ సంరక్షణ, పునరుద్ధరణ, అలాగే ఎటువంటి నిర్లక్ష్యానికి గురవుతూ ధూపదీప నైవేద్యాలన్నీ ఇలాంటి ఆలయాలకు సంపూర్ణ రక్షణగా విశ్వబంధు ట్రస్ట్ నిల్చోబోతోంది. కాబట్టి అలాగే మొన్న మీరు చూసినట్టుగా ఒక 15-16 విభిన్న సంస్థలతో, చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థలతో మనం వీళ్ళతో పార్ట్నర్షిప్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గుడి మన బలం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా చాలా జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేస్తూ, ఆలయాలంటే కేవలం అలా నిర్లక్ష్యానికి వాళ్ళని వదిలేయకూడదు, దాన్ని మనం సంపూర్ణంగా కూడా ముందుకు తీసుకెళ్తే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే ఈరోజు మన గుడి మన బలం అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. ఇది జాగోరే జాగో ఉద్భవించిన తర్వాతే దాని నుంచి తరువాయి స్టేజ్ అనమాట, నెక్స్ట్ స్టేజ్కి మనం దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మన గుడే మన బలం. అలాంటప్పుడు ఏం చేయాలి? హిందూ బంధువుల్ని ఎలా కలెక్ట్ చేయాలి? ప్రతి హిందూ బంధువుకు ఆలయ వారధిగా ఇంకొక హిందూ బంధువుకు ఇది ఎలా ఒక వారధిగా ఉండబోతోంది, అనేక విషయాలలో అనేక రంగాలలో చేయూత గుడి ద్వారానే ఎలా ఉండబోతుంది అనేది కార్యాచరణే మన ఫస్ట్ ఫేజ్లో ఒక 7 టెంపుల్స్ 7 ఆలయాలను మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ఆలయాల్లోనే మనం ఈ కార్యక్రమాన్ని ముందు ఫస్ట్ ఫేజ్లో చేయబోతున్నాం. రైట్. జగన్నాథరావు గారు ఉన్నారు, మరో కాలరు. జగన్నాథరావు గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేడం చెప్పారు ఆలయాల పరిరక్షణ గురించి చాలా బాగా చెప్పారు సార్. అయితే మన ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి రోజు అంటే ఒక్క రోజులో మనం ఎంత ఆ రోజు ఎంత బిజీగా ఉన్నా సరే కానీ ఆ రోజులో కనీసం 1-2 కానీ కొత్త వాళ్ళకు అంటే మన దోస్తులు మన పరిచయస్తులకు లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు మీరన్న మన హిందూ ధర్మం గురించి అండ్ టెంపుల్స్ పరిరక్షణ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకంటే వాళ్ళ మనసును ఇటువైపుగా కొద్దిగా దారి మళ్లించడం చేస్తే బాగుంటుంది. అట్లా అంటే మన రోజువారీ కార్యక్రమంలో చాలా మంది మనకు కొత్త వాళ్ళు కానీ పరిచయం అవుతుంటారు కదా, వాళ్ళకు కొంచెం ఇలాగే సజెషన్స్ కానీ. మనం ఆల్రెడీ ఆలయ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పురాతన ఆలయాలలో అనేక కార్యక్రమాలు, అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనము ఆలయ కేంద్రంగానే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చాలా పెద్ద ఎత్తున హిందూ భక్తులు అనేక చాలా మంది కూడా మరీ ముఖ్యంగా మహిళామూర్తులు, మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో కూడా మనం పిలిచినప్పుడు అంతా కూడా కనీసం ఏదైతే ఒక కొద్దిపాటి ఓల్డ్ సిటీయా అనే ఒక తరుణాన్ని నుంచి ఆ భయాన్ని విడిచి నిజంగా కూడా ఒక కార్యదీక్షతో అనేక మంది హిందూ బంధువులు వస్తున్నారండి. చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. జాగోరే జాగో మా ప్రయాణంలో సంవత్సరం పాటు అనేక మంది భక్తులు మాతో కలిసి నడుస్తూ ఉన్నారు, వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, వెతుక్కుంటూ వస్తున్నారు, మాతో జాయిన్ అవుతున్నారు. అది నిజంగా చాలా మంచి పరిణామం, సుపరిణామం. ఏదైనా అంటారు కదా, 1000 అడుగులు కూడా ఒక అడుగుతో ముందు స్టార్ట్ అవుతుంది అని. అలాగా మేము వేసే అడుగుల్లో అనేక మంది హిందూ భక్తులు అందరూ కూడా మాతో మమేకమే ముందుకు నడవడం చాలా చాలా సంతోషకరమైన పరిణామం. రైట్. అంటే ఆలయాలు పునరుద్ధరించడమే కార్యక్రమం, లేకపోతే దీని ద్వారా ఏదైనా మోటో ఉందా? దీని ద్వారా మోటో ఏం లేదండి. ఒకప్పుడు ఈ రోజు మనం మర్చిపోయిన సంస్కృతి అంటా నేను ఇదంతా కూడా. ఏదైతే మనం పూర్తిగా మన చరిత్రలోంచి మనం మర్చిపోయాం, మన చరిత్రను మర్చిపోయాం, మన సంస్కృతి ఆనవాళ్ళని మర్చిపోయాం, ఇవన్నీ కూడా మన అస్తిత్వాన్ని మర్చిపోయాం, మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన అపురూపమైన సంపదనను మనం మర్చిపోయాం. ఈరోజు అది జ్ఞప్తి చేస్తూ మళ్ళీ పరిచయం చేసే ప్రయత్నమే మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. జాగోరే జాగో అని జాగృతం చేస్తున్నాం, లేవండి నేను తట్టి లేపుతున్నాం, మాట్లాడుతున్నాం. ప్రతి సమాజంలో ఉన్న ప్రతి సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేపుతున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళతో విశ్లేషించేటట్టుగా చేస్తున్నాం, వాళ్ళని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అనేక వర్గం వీళ్ళు వాళ్ళని క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అనేక మంది హిందూ బంధువులను తట్టు లేపుతూ వారిని కూడా మమేకం చేసుకుంటూ ఈరోజు ఒక భక్తులు చేయబడే ఒక ఈ మహా యజ్ఞంలో పాల్గొనేటట్టుగా చేస్తున్నాం. ఇది నిర్విఘ్నంగా ముందుకెళ్ళేటట్టు చేస్తా ఉన్నాం. రైట్. మనతో పాటు మరో కాల్ ఉన్నారు, ఆంజనేయులు గారు. నమస్తే ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు. హలో ఆంజనేయులు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి.
తగ్గించిన సార్. ఆంజనేయులు యాదవ్, ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం మాజీ ధర్మకర్త. ఓకే, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ఆంజనేయులు గారు. నమస్తే. నమస్తే ఆంజనేయులు గారు, నమస్తే, చెప్పండి. మేడం, నేను యమునా పాఠక్ గారు ఓల్డ్ సిటీలో ఎవరికి ఏ గల్లీలో ఎక్కడున్నారో తెలియకుండా మీరు టెంపుల్ విషయాల్లో చాలా ముందుకెళ్లి ఆలయ టెంపుల్ మాజీ పాత టెంపుల్ కూడా మీరు రెక్టిఫై చేసి చేస్తున్నారు మేడం. ధన్యోస్మి. చాలా ప్రకటన చేస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు హైదరాబాద్ లో పాత టెంపుల్స్, నడవలేని టెంపుల్స్ కూడా దేవాదాయ వాళ్ళు ధూప దీప నైవేద్యం హైదరాబాద్ ఉన్న వాళ్ళకి టెంపుల్కి ఇవ్వట్లేదు మేడం. అది అవి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకే ఇస్తున్నారు. దీప నైవేద్యం ఏదైతే 10,000 రూపాయలు ఇచ్చేది ఉందో, హైదరాబాద్ లో టెంపుల్ చాలా ఉన్నాయి నడవలేని టెంపుల్స్ కూడా. ఆ టెంపుల్స్ కూడా హైదరాబాద్ లో పరిస్థితి చూసి ఆ టెంపుల్ కూడా 10,000 రూపాయలు ఇస్తే ఎన్నో టెంపుల్స్ ముందుకెళ్తాయి మేడం. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటేనండి, ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే, ఒకప్పుడు ఆలయ కేంద్రంగానే ప్రతి ఒక్కటి నడిచేది. ఈరోజు ఆ భగవంతుడికే ధూపదీప నైవేద్యాలు లేని దుస్థితిలో మనం ఉంటా ఉన్నాం. నేనేమంటానంటే, మనం ఉన్న క్షేత్రంలో ఎంతమంది అయితే హిందూ భక్తులు ఉన్నారో, మన ఆలయాన్ని మనం చూసుకోలేమా? ప్రతి ఇంటి నుంచి మనం ఆ స్వామికి కావాల్సిన నివేదన మనం చేసుకోలేమా? ఆ గుడిని మనం శుభ్రం చేసుకోలేమా? ప్రభుత్వాలు చేసేవి ఒక ఎత్తు అయితే, ఈరోజు భక్తులుగా మనం ఏం చేస్తున్నామని ఒక జాగృతం చేసే ప్రయత్నం కూడా జాగో ద్వారా మేము చేస్తూ ఉన్నాము ఆంజనేయులు గారు. ఇది కేవలం గవర్నమెంట్, సరే గవర్నమెంట్ ఇవ్వాలి చేస్తారు, అసలు గవర్నమెంట్ నుంచే అది పక్కన పెట్టి ముందు మనం ఎలా, అసలు ముందు మనం పటిష్టమైతేనే కదా రేపు పొద్దున డిమాండ్ చేసేది. వాళ్ళు చేయకపోయినా ఈరోజు మన గుళ్ళు మనం నిర్వహించుకుంటే ఆ సత్తా మనం చూపించినప్పుడే కదా నిజంగా కూడా మన ఆలయానికి పునర్వైభవం వచ్చేది. నేనేమంటానంటే, ధూపదీప నైవేద్యాలు లేని దానికి భక్తులు మనం ఎక్కడైతే ఆ ఏరియాలో ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళలేమా? ఎంతమంది అయితే అక్కడ హిందువులు ఉన్నామో, లేకపోతే వేరే వాళ్ళని పిలిచి మనం ఆ గుడి పరిసరాలు శుభ్రం చేసుకోలేమా? ఇవన్నీ కూడా మన ఇల్లు ఎంత పదిలంగా ఉంటుంది అనుకుంటున్నామో, మన ఇంటి కంటే కూడా మన గుడి పదిలంగా ఉంటేనే మన ఇల్లు, మన సమాజము, హిందువుల వ్యవస్థ బాగుంటుందని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. కాబట్టి ఏవైతే సమస్యలు లేవనటలేదు, సమస్యలు మొత్తం కూరుకుపోయింది. ఈరోజు అలా సమస్యలు కూరుకుపోయిందనే ప్రభుత్వాలు, వ్యవస్థలు పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే హిందువులు జాగృతం అవుతారో, ఎప్పుడైతే హిందువులు చైతన్యవంతులు అవుతారో, ఎప్పుడైతే హిందువులు మన గుడే మన బలం అనుకుంటారో, ఆ రోజు మనం ఇటువంటి దుస్థితిలో ఉండమండి. ఇదే నేను చెప్పాలనుకుంటాను. ఖచ్చితంగా ఏదైతే హిందువులు అక్కడ స్థానికంగా ఉన్న గుళ్ళని పట్టించుకోవాలి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. కొన్ని ఫెస్టివల్ డేస్ ఉంటాయి, ఏకాదశులని, లేకపోతే వైకుంఠ ఏకాదశి, అంటే ప్రతి ఊర్లో రామాలయాలు ఉంటాయి. అటువంటి రామాలయాలు కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కానీ, వాటిని శుభ్రం చేసి అక్కడ పూజ చేస్తే సరిపోతాయి. ఎక్కడెక్కడో ఉన్న గుడికి వెళ్తుంటుంటారు. అంటే ఇక్కడ కూడా చైతన్యం రావాలి, ఖచ్చితంగా చైతన్యం రావాలండి. మరీ ముఖ్యంగా మన ప్రాశస్త్యం ఉన్న, మన పాత బస్తీ అంటున్నాం, పాత బస్తీ కాదు, ప్రాశస్త్యం ఉన్న మహానగరం భాగ్యనగరం. ఆ భాగ్యనగరంలో కొలువై ఉన్న ఆలయాలన్నీ కూడా ఎంతో ఒకప్పుడు సుసంపన్నంగా, దేదీప్యమానంగా వెలిగిపోయినవి, ప్రాణప్రతిష్ఠ చేయబడినవి, అనేక మంది తపస్సంపన్నులు తపస్సు ధారపోసిన అద్భుతమైన క్షేత్రాలు అవన్నీను. ఈరోజు మళ్ళీ వెలికి తీసి వాటి కాపాడుకుంటే ఆ చైతన్యం ఆ గుడికి కాదండి, మనకి సమాజ హితానికి అవి దోహదపడతాయి. కాబట్టి ఈరోజు వాటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రభుత్వాల మీద తోసిస్తే ప్రభుత్వాలు ఏం చేయవండి. ప్రభుత్వాలు అంటేనే మనం ప్రజలతో ఏర్పరిచిందే ప్రభుత్వం. ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు ఎప్పుడైతే ఏదైతే ఆకాంక్షిస్తారో అవి నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భక్తులందరికీ కూడా. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడకుండా, అలాంటి మన కంటికి కనపడిన అట్లాంటి ఆలయాలను మనం త్రికరణ శుద్ధిగా గనక, భక్తితో గనక మనం నిజంగా వాటిని చేయగలిగితే ఈరోజు హిందూ సమాజం కూడా తప్పకుండా జాగృతం అవుతోంది. అనేక మంది యువకులు ముందుకొస్తున్నారు, మాతృశక్తులు ముందుకొస్తున్నారు, కుటుంబాలు ముందుకొస్తున్నారు. ఇది తప్పకుండా సుసాధ్యమే అంటాను నేనైతే. కాబట్టి మనం భక్తులంగా తప్పకుండా పూనుకుంటే ప్రభుత్వాలు వస్తాయండి, ప్రభుత్వాలే దిగొస్తాయి. రైట్. మరో కాలనర్ వెంకటేష్ గారు, నమస్తే. అవునండి సార్, చెప్పండి సార్. నమస్తే, మాట్లాడండి వెంకటేష్ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీరేం మాట్లాడుకుంటున్నారు? మీ సమస్య ఏంటి? మీకు ఏమన్నా సలహా కావాలా, లేకపోతే మీరేదైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? చాలా ఏం లేదు సార్, ఈ హెచ్ఎంటీ ప్రోగ్రామ్, ఇప్పుడు జాగో ఏదైతే ప్రోగ్రామ్ ఉంది కదా, చాలా మంచి ప్రోగ్రామ్ సార్, చాలా బాగున్నది ఇది ప్రోగ్రాము. ఇప్పుడు ఏదైనా టెంపుల్స్ కు కానీ, దానికి దీనికి కానీ ఎవరైనా ఏదన్నా కబ్జా ల్యాండ్స్ అవి ఏమైనా చేయాలన్నా కూడా ఈ ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి కొంచెం వెనక ముందు ఆలోచన చేసి ఆ చేసే వాళ్ళు కొంచెం జంకుతున్నారు సార్ ఇప్పుడు. ఓకే, జంకుతున్నారు అంటారు, భయపడుతున్నారా? జంకుతున్నారా అంటే తప్పు చేయకూడదు మేడం, భయపడుతున్నారు మేడం. అంటే
ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి యమునా పాఠక్ అంటే అరే మేడంకి ఏదైనా తెలిస్తే ప్రోగ్రామ్ టీవీలో వస్తే కొద్దిగా ఉన్న నేమ్ కూడా ఖరాబ్ అయిపోతుందని కొంచెం జనాలలో మార్పు వచ్చింది సార్. సో ధర్మద్రోహులకు భయం స్టార్ట్ అయింది అంటారు, దైవద్రోహులకు. నేను ఎక్కడంటే కిషన్ బాగ్ లో ఉంటాను. ఈ సరౌండింగ్ లో కొన్ని పాత టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ లో కూడా ఈ దుర్గా మల్లికార్జున స్వామి గుడి అని, తాళ్ళ హనుమాన్ టెంపుల్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కొంచెం పబ్లిక్ లలో అవేర్నెస్ వచ్చింది, అరే ప్రోగ్రామ్ వచ్చింది చాలా బాగుంది అని అనుకుంటున్నారు మేడం. చాలా సంతోషం వెంకటేష్ గారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? మా కార్యక్రమానికి ఏమైనా సూచనలు ఇస్తారా, లేకపోతే మీరు ఏమైనా మన హిందూ సమాజానికి ఇంకేమైనా విజ్ఞప్తి చేస్తారా మీ మాటల్లో? అంటే చేసేది అంటే కనీసం ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాన్న ఈ కబ్జా లైన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మేడం. ఈ మన హిందూ సమాజానికి మనం కబ్జా చేయకుండా ఉన్నది కాపాడాలి మేడం. ఏదైనా కానీ మన వాళ్ళు అట్లా కబ్జా చేస్తే వేరే వాళ్ళకి ఇంకా చాలా ఇదిగా అయిపోతుంది మేడం. అంటే అరే వీళ్ళదంతా వీళ్ళకి ఐక్యత లేదు అన్నట్టు అయిపోతుంది. చేయకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. తప్పకుండా వెంకటేష్ గారు, కొంచెమన్నా నేర్చుకోవాలి మన హిందూ సమాజం అనేది నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మంచి సూచన. వారు అంటున్నారు వెంకటేష్ గారు, తప్పకుండా మరి హిందూ సమాజం నేర్చుకోవాలి, దైవద్రోహానికి పాల్పడద్దు, అటువంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇక్కడ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే వ్యవస్థలు అనేది ఇక్కడ మనుషులు మారుతూ ఉంటే వ్యవస్థలు మారుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ మారాల్సింది హిందువులు మారాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి, ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతమంది హిందువులలో భగవద్గీతలో ఉన్న ఎంతమంది హిందువులు దాని గురించి తెలుసుకుంటున్నారు, ఎంతమంది హిందువులు విశిష్టం తెలుసుకుంటున్నారు? భగవద్గీత ఇవన్నీ అంటే ఇప్పుడు మనం చేసే స్తోత్ర పారాయణాలు కానివ్వండి, ఈరోజు మేము ప్రబోధక్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసినా, లేకపోతే అమ్మవారి పారాయణాలు చేసుకున్నా, ఇలా సౌందర్య లహరి కానివ్వండి, లలితా సహస్రనామం కానివ్వండి, ఈరోజు ఇవన్నీ కూడా అసలు ఎందుకు ఈ పారాయణాలు ఎందుకు వచ్చాయి, వీటి విశిష్టత ఏంటి అని దానికి కూడా ఎక్స్క్లూజివ్గా ఆలయాలలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. శని ఆదివారాలు అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రీ ఆన్లైన్ ఆఫ్లైన్ సంస్కృత్ ఎడ్యుకేషన్ కూడా హిమాచల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్కృత్ స్టార్ట్ చేస్తున్నారు. నేను అనేది పాయింట్ అది, స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఎంతమంది వస్తారు అనేది. వీఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ రాజేందర్ గారు. ఎంతమంది వస్తారంటే రావాల్సిన అవసరం ఆవశ్యకత ఇప్పుడు ఉంది, రావాల్సిందే, వస్తారు. దానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు, ఒకటి ఇద్దరు కాదు. కాబట్టి మనం అంటే నెగటివ్ గా మాట్లాడడం అనేది కంటే కూడా ఆప్టిమిస్టిక్ గా మనము అడుగులు వేసుకుంటే అవేర్నెస్ తప్పకుండా వచ్చింది. ఈ రోజు జాగోరే జాగో సంవత్సరంన్నర కింద మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆ జాగోరే జాగో ఆలయాల మీద కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుందా, ఆలయాల మీద ఒక ప్రోగ్రామ్ అని అడిగినారు. మరి ఈరోజు ఇదే ఆలయం ఇందాక మన కాలర్స్ అనేక మంది భక్తులు మనకి ఈరోజు వాళ్ళు ఒక వ్యక్త చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చూసి ఏదైనా తప్పు జరిగితే అయ్యో మా పేరు పాడైపోతుందని ఒక భయం వాళ్ళకి వచ్చింది అంటే భగవంతుడు ఈ యొక్క మాధ్యమం ద్వారా మనకి అవకాశం ఇచ్చాడు. ప్రజల్ని జాగృతం చేస్తూ, వ్యవస్థలను జాగృతం చేస్తూ, అధికార యంత్రాంగాన్ని జాగృతం చేస్తూ, ప్రభుత్వ అధికారులను జాగృతం చేస్తూ, మేధా వర్గాన్ని జాగృతం చేస్తూ, ప్రజలను జాగృతం చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని జాగృతం చేస్తూ, మరీ ముఖ్యంగా భక్తులను జాగృతం చేస్తూ మన కర్తవ్యం ఏంటి అని మేల్కొల్పే కార్యక్రమమే కదా జాగోరే జాగో. ఈరోజు మనకి ఆ రోజు ఒక్కళ్ళమే, ఆ రోజు నేను ఒక్కదాన్ని, కానీ ఈరోజు వేల మంది మనతో నడుస్తున్నారు, రేపు పొద్దున లక్షల మంది నడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. రైట్. మరొక కాలనర్ యాదమ్మ గారు. యాదమ్మ గారు నమస్తే. నమస్తే, చెప్పండి మేడం, ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచి చేస్తున్నారు సార్ మేడం గారు. చాలా మంచి పద్ధతిలో మంచి విలువలు పడుకున్న వాళ్ళందరూ లేపుతున్నారు సార్. జీవితంలో విలువలు ఎట్లా ఉండాలా మొత్తం నేర్పిస్తున్నారు మనకి. కూడా మంచి డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా మాకు కాశీబుగ్గలో మీరు చూసాం మేడం, మేము ఇక్కడ కృష్ణ టెంపుల్ దగ్గర చూసాం. మేము ఇది ఎస్ఎస్ ఛానల్లో వచ్చింది మీది మొత్తము. మేము చూస్తూనే ఉంటున్నాం మేడం, రోజు అప్డేట్ అవుతున్నాం మీది. అమ్మా చాలా చాలా బాగా చేస్తున్నారు. మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం మేడం. మేము కూడా కాశీబుగ్గ టెంపుల్ దర్శించుకోవాలనుకుంటున్నాం మేడం. వస్తే ఈ వారంలో వద్దాం అనుకుంటున్నాము. తప్పకుండా రండి అమ్మా. అద్భుతం. అది 13వ శతాబ్దం నాటి శివలింగం అక్కడ, శతాబ్దాల నాటి శివలింగం అక్కడ నేరుగా గంగమ్మ స్వామిని అభిషేకిస్తుంటుంది. అంతకంటే అద్భుతం ఇంకా మరొకటి లేదు. అందరూ కాశీ వెళ్తారు, అనేక పుణ్యక్షేత్రాలకి ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు వెళ్తారు, కానీ మన భాగ్యనగరంలోనే
కొలువై ఉన్న శివయ్యనని మనం ఎంతమంది దర్శించుకుంటున్నాం. సాక్షాత్తు కాశీ గంగ వచ్చి శివయ్య కళ నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుంది. మీరు తప్పకుండా ఆలయం దర్శించుకోండమ్మా. చాలా చాలా విశిష్టత కలిగిన ఆలయము. చాలా స్వామివారు ఆ శివయ్య సాక్షాత్తు స్వయంగా వెలిసిన క్షేత్రము, పుణ్యక్షేత్రము కాశీబుగ్గ పుణ్యక్షేత్రం. కాబట్టి తప్పకుండా భక్తులు ముందుకొస్తేనే మళ్ళీ మన ఆలయాలకి పూర్వవైభవం. రైట్, మనతో పాటు శంకర్ శివాజీ జాయిన్ అయ్యారు, అదేవిధంగా స్వామీజీ శివరుద్ర సాధు గారు కూడా జాయిన్ అయ్యారు. శివాజీ గారు నమస్తే. స్వామీజీ నమస్తే. తమ్ముడు నమస్తే. స్వామీజీ మీకు కూడా నమస్తే. నమస్తే రాజేందర్ గారు. నమస్తే అక్క. నమస్తే అమ్మా. స్వామీజీ నమస్తే. స్వామీజీ తమ్ముడు నమస్తే. శివాజీ గారు, ఇంకా అంటే విశ్వబంధు ట్రస్ట్ ఏం చేయబోతుంది, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పురాతన ఆలయాల శివాజీ గారు వినబడుతుందా? ఓకే ఓకే నందేనా. మిమ్మల్ని అడుగుతున్నా. పురాతన ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా రాజేందర్ గారు హెచ్ఎంటీవీ జాగోరే ప్రోగ్రామ్ కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యమునా పాఠక్ అక్క గారికి కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మా శివసేన పార్టీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఈ కార్యక్రమానికి ఉంటుంది కూడా. ముఖ్యంగా హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, ఈ విషయాల పైన ఎప్పటికప్పుడు యమునా పాఠక్ గారు స్పందిస్తున్నటువంటి విధానాన్ని నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా నిజంగా యమునా పాఠక్ అక్కకు సపోర్ట్ గా నిలబడాలి. ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలి. ఆమె నడుస్తున్నటువంటి బాటలో ఖచ్చితంగా రాజకీయాలను పక్కకు పెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క హిందువు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే గత సంవత్సరంకి ఎక్కువ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్. ఎన్నో విజయాలు కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం పొందినాం. ఎన్నో గుడులు కూడా ఈరోజు ధూపదేవ నైవేద్యాలు కూడా ఈరోజు మనం పెట్టుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ శిథిలావస్థకు చేరినటువంటి మందిరాలను కూడా బయటికి తీసుకురావడము, అక్కడ పూజలు జరిపించడము, అక్కడ భక్తులు వెళ్ళి విజిట్ చేసుకునే విధంగా, దర్శనం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడము, అదేవిధంగా భూములను కబ్జా చేసినటువంటి ఆ కబ్జా కోరులను కూడా వాళ్ళని ఎదిరించడము, వాళ్ళ పైన ఈరోజు వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టేయడము, అదేవిధంగా వాళ్ళు ఎంత బెదిరిస్తున్నప్పటికీ కూడా బెదరకుండా ఈ కార్యక్రమం ఇంతటితో ముందుకు తీసుకుపోవడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ధర్మం కోసం, దేశం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశం. యమునా పాఠక్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క హిందూ హర్షించాలి, మద్దతు నిలబడాలి. ఒక స్త్రీ ఈ విధంగా కబ్జా కోరులపైకి కోట్లాది రూపాయల భూములను కబ్జా చేస్తుంటే, దేవాలయాల భూములను కబ్జా చేస్తూ ఉంటే, అట్లా చేస్తున్నటువంటి ఉద్యమంలో చాలా మంది కూడా వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, నేను చూశాను. కానీ ఇది పద్ధతి కాదు. ఒక మహిళ తానంతట తాను పోరాటం చేస్తుంటే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉండదు. యమునా పాఠక్ గారనే చెప్పట్లేదు నేను. ఎవరు పోరాటం చేసినా ధర్మం కోసం, దేశం కోసం న్యాయపరమైనటువంటి పోరాటం ఎవరు చేసినా గానీ ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాలనేది శివసేన పార్టీ ఫస్ట్ నుంచి చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. ఖచ్చితంగా అదే స్టాండ్ పైన ఉంటది కూడా. యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము ఎందుకు అభినందిస్తున్నామంటే ఆమె నిజంగా సింగిల్ ఉమెన్ గా ఈరోజు హెచ్ఎంటీవీ ద్వారా భాగస్వామ్యం ద్వారా ముందుకెళ్తున్నటువంటి తీరుని మేము హర్షిస్తా ఉన్నాం. ఆమె వెనకాల కూడా మేము ఉంటామని చెప్పేసి మన గుడి మన బడి కార్యక్రమంలో కూడా తెలియజేయడం జరిగింది, ఇప్పుడు కూడా తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే హిందువులందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. ప్రియమైన హిందూ సోదరులారా, మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి మన ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకొని, కడపకి పసుపు పెట్టుకొని, ముగ్గులు వేసుకొని, ఆ దేవుని పటాలు మొత్తం కడిగేసుకొని, దేవుని గది మొత్తం శుభ్రం చేసేసుకొని, ఆ పూలు పెట్టి, పండ్లు పెట్టి, నైవేద్యాలు పెట్టి, దేవుడా నువ్వే దిక్కు అని చెప్పేసి మనం మొక్కుతున్నాం. కానీ దేవునికి దిక్కు లేకుండా పోతుంది. దేవుని ఆస్తులు ఈ రోజు కాపాడే వాళ్ళు తక్కువైపోతా ఉన్నారు. దేవుని ఆస్తులను కబ్జా చేస్తా ఉన్నారు. దేవునికి సంబంధించినటువంటి ఆభరణాలను దొంగిలిస్తా ఉన్నారు. దేవుని పైన దాడులు చేస్తా ఉన్నారు. దేవుని ఆ యొక్క లీలల పైన ఈరోజు కల్పితమైనటువంటి పాత్రలు వేసి హిందూయిజాన్ని ఈరోజు తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం రోజు పూజలు చేసుకొని, బొట్టు పెట్టుకొని, స్టేటస్ పెట్టుకొని, పండుగ వచ్చినప్పుడు మనం శుభాకాంక్షలు తెలిపితే హిందుత్వం కాదు. హిందుత్వానికి ఏదైనా హాని జరిగినప్పుడు ఎవరు పిలవాల్సినటువంటి అవసరం లేదు. మీ అంతలకు మీరే ఒక పనిగా తీసుకోవాలి. ఇది మన ఇంటి కార్యం, ఇది దైవ కార్యం అని చెప్పేసి మీ అంతలకు మీరే బయటికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు మద్దతుగా నిలబడండి. వీలైతే మద్దతుగా నిలబడండి.
వీళ్ళు కాకపోతే వాళ్ళని విమర్శించకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్మ ఏదైతే యుద్ధం ఉన్నదో ఆ యుద్ధంని వాళ్ళు చేయనివ్వండి. మీరు పక్క కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడడము, ఆ విధంగా ఈ విధంగా మాట్లాడడం ఇదంతా మానుకోవాలి. ఎందుకంటే ఆనాడు భగత్ సింగ్ అనుకుంటేనే సుభాష్ చంద్రబోస్ అనుకుంటేనే చంద్రశేఖర్ ఆజాద్ గారు అనుకుంటేనే స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ రోజు ఎవరో ఒకరు రావాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. ఎవరు రాలు నాకెందుకు అనుకుంటే ఇది తప్పైతుంది. ఎవరెవరు ముందుకు వస్తున్న వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మం కోసం ఎవరు పనిచేసినా వాళ్ళ వెంట వెళ్ళండి, వాళ్ళకు మద్దతుగా నిలబడండి. మీకు ధర్మం అనిపిస్తేనే వెళ్ళండి, మీకు న్యాయం అనిపిస్తేనే వెళ్ళండి, అధర్మం వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా శివసేన పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ధర్మం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ధర్మం పైన, మన దేశం పైన, మన గుడి పైన, మన బడి పైన, మన ఆచారాల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టాలి. హిందూయిజం పైన మాట్లాడి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ అవుతున్నాడు. ఈ సెలబ్రిటీ కాకుండా చూడాలి. హిందూ ధర్మం పైన గాని, హిందూ దేవాలయాల భూముల దగ్గరకు వస్తే ఒళ్ళు పగులుతుంది అనే స్టేట్మెంట్ సమాజంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు శివసేన పార్టీ చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అధర్మం వైపు ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అధర్మం వైపు వెళ్ళాలని మేము చెప్తలేం. ధర్మం వైపు రావాలి, ధర్మం వైపు కొట్లాడుతున్న వాళ్ళ వెంట నడవాలి, ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము, చెప్తాము. రానున్న రోజుల్లో కూడా హెచ్ఎం టీవీ చేపడుతున్నటువంటి, యమునా పాఠక్ అక్క చేపడుతున్నటువంటి ఈ యొక్క ధర్మ యుద్ధంలో, ఈ యొక్క ధర్మ సంస్థాపన సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు దేవాలయాల భూములని కబ్జాలు చేసేది కూడా హిందువులే ఉన్నారు. అక్కడక్కడ కూడా ఈ కేసులు ఇప్పిస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి. దేవాలయాల భూములని అది కబ్జా చేయడం అనేది చాలా తప్పు. ఒకరు మన గుడిపైకి ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం అందరం ఏకతాటిగా ఒక్కటిగా ఉండి వెళ్లాల్సిన వాళ్ళం మనంతలకు మనం చేసుకుంటే కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవాలయాల భూముల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో శివసేన పార్టీ సంపూర్ణంగా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రాజేందర్ గారు, యమునా పాఠక్. ఓకే, మన స్వామీజీతో కూడా మాట్లాడదాం. శివరుద్ర సాధు గారు నమస్తే అండి. స్వామీజీ మీ ఆడియో మ్యూట్లో ఉంది. నమస్కారం. వినపడుతుంది. చెప్పండి స్వామీజీ. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మంచిదే. అంటే హిందువుల్లో ఇంకా రావాల్సిన ఎటువంటి మేల్కొలుపు రావాలి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి హిందూ దేవాలయ పరిరక్షణకు సంబంధించి ప్రధానంగా? వాస్తవం అంటే గతంలో 2-3 సమావేశాల ద్వారా హిందూ సనాతన ధర్మ కార్యక్రమాలని యమునా పాఠక్ గారిని ఈ అమ్మని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగానే మన పైన పరోక్ష దాడులు, ప్రత్యక్ష దాడులు ఎక్కువ అవుతూ వస్తున్న సందర్భంలో చూస్తూ ఉంటే కొందరు హిందువులు, కొందరు ముస్లిమ్స్, లేకపోతే కొందరు క్రిస్టియన్స్ మాట కంటే ఎక్కువ శాతంగా వినపడేది మన వార ఏకాగ్రత లేదు. ఏకాగ్రత అంటే మనల్ని మనము ఒక వ్యక్తి ముందుకెళ్తున్న తరుణంలో 10 మంది రాకుండా పరోక్షంగా ఛానళ్లలో, యూట్యూబ్లలో ఉన్న విశేషాలను చూడడం తప్పితే స్పందన ఆ చోటుకు వచ్చి చేయట్లేరు ఎవరు కూడా. ఒక చోటుకు రావాలి, ఒక నిర్ణయాన్ని తీసుకొని మాట్లాడాలి అని అన్న గొప్ప ప్రయత్నాలు లేవు మన దగ్గర. లేకపోవడం చేత ఒక వ్యక్తి ముందుకు రావడం ద్వారా మిగతా వ్యక్తులందరూ కేవలం ఒక వాణిజ్యాన్ని చూసినట్టుగా, లేదంటే ఒక ఛానల్లో వస్తున్న ఒక విశేషం, ఒక న్యూస్ లాగా చూడడం ద్వారా కొంచెం పట్టు తప్పుతూ ఉన్నది. మన గుడి మన బడి. ఒక చిన్న నానుడి ఇది. ఈ రోజు మనందరికి గొప్ప కార్యక్రమంలా కావాలి అని అంటే యమునా పాఠక్ లాంటి అమ్మలు ఎంతమంది రావాలి ఆలోచన చేయండి. చాలా ముఖ్యంగా మాట్లాడాలంటే ఒక స్త్రీకి ఇంతటి ఓపికతో ప్రయత్నం చేస్తూ ఆ ప్రయాణంలో ఎందరో తోడైతే కానీ ఒక గమ్యాన్ని చేరలేము మనం. ఆ గమ్యాన్ని చేరే ఈ తరుణంలో ఒకళ్ళు మనల్ని కించపరుస్తూ, కొందరు మనల్ని అవమానపరుస్తూ, కొందరు మనల్ని వెనకాలకు లాగుతూ మనకెందుకులే అని అనుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయం, ధర్మాన్ని స్థాపించడానికని మనం 100ల సంఖ్యలో కదిలితే మన గుడులని, మన బడులని, మన సాంప్రదాయాన్ని, మన స్త్రీ శక్తిని, భవిష్యత్తు యొక్క కాల ప్రణాళికలని కాపాడుకోవడానికి ఇదే మంచి అనువైన సమయము. ఎందుకంటే మిత్రులారా,
ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సందర్భం గుడి 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 అనే విషయమే ఎక్కువ శాతంగా వినపడుతుంది చాలా సంవత్సరాల నుంచి. అసలు ఈ గుడి మాన్యంలో బడి మాన్యంలో ఏమున్నది అసలు? దీనివల్ల మనకు జరుగుతున్న లాభం అనేది చాలా సామాన్యమైన ప్రజలకు చేరతలేదు. ఇప్పుడు యమునా పాఠక్ గారో లేకపోతే శివరుద్ర సాధు గారో లేకపోతే ఇంతకు ముందుకు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఒక 4-5 వెళ్ళి గుడిల గురించి కొట్లాడుతూ ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ గుడిల గురించి గొడవ పడుతున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం ప్రజలకి ఎంతవరకు చేరుతుంది? ప్రజలు దాన్ని మన మాన్యాన్ని మనం అడుగుతూ ఉన్నాం. అంటే ఒక మాన్యానికి ఉన్న విలువ ఏంది? ఒకప్పుడు గుడి మాన్యం అంటే ఏమిటి ఉండే, ఒకప్పుడు బడి మాన్యం అంటే ఏమిటి ఉండే. ఈ మాన్యాలు అంటే మన యొక్క లాభసాటి అనే ఆలోచన కంటే ముందుగా మన యొక్క తంటు అంటే మన దైవం, మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గురువు యొక్క బలం నుంచి గుడిలే ఎందుకు కాపాడబడాలి? ఈ విషయం నేను చాలా సభల్లో కూడా చెప్పడం ద్వారా ఇప్పుడు మరోసారి చాలా మంది చూస్తారు కాబట్టి చాలా చెప్తున్నట్ట ఈ గుడికి సంబంధించిన దాంట్లో కాపాడడానికి గల ముఖ్యమైన ప్రణాళికలు, ఒకసారి గుడి కాపాడబడితే ఆ ప్రాంతంలో సుభిక్షత ఏర్పడుతుంది. ఇది ఒకటి తెలుసుకోవాలి ప్రజలందరూ. సుభిక్షత ఏ విధంగా ఏర్పడుతుంది? వర్షాలు సకాలంగా రావడమా, లేకపోతే ఆ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించిన విషయాలు పోవడమా, ఆ గుడిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉంటే వాళ్ళందరికీ మంచి చెడులు జరగడానికి ఒక న్యాయ నిర్ణయానికి సంబంధించిన నిర్ణయాల వేద పాఠశాలలో ఒకప్పుడు గుడిలోనే ఉండేటి, పెద్ద మనుషుల సమావేశాలు గుడిలోనే జరిగేటివి, పెండ్లీలు పేరంటాలు చిన్న చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రతి వంతు తంతు గుడిలోనే జరిగేది. అంటే ఇక్కడ మనకి మన హక్కులని మనం ఈ రోజు మనమే మనకు తెలియకుండా మనకి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నాము. ఒకప్పుడు అవన్నీ మన హక్కులే అని మర్చినాము కదా, ఇప్పుడు మనందరం మర్చిపోయాం. కొందరికి ఈ యొక్క అవగాహన ఉంది, గుడిల వల్ల లాభం ఏంటి, బడిల వల్ల లాభం ఏమిటి, సనాతన ధర్మం వల్ల లాభం ఏమిటి, దాంట్లో మనం ఏ విధంగా ముందుకు పోతే మనల్ని మనం కాపాడుకుంటే భవిష్యత్తు ప్రణాళికలో చిన్న పిల్లల కాడ నుంచి మొదలు పెడితే సౌభాగ్యవతులకి, ఆడపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళందరికీ ఏ విధమైన శాశ్వతత్వాన్ని మనందరం ఇస్తామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రయత్నంగా తిరుగుతున్న యమునా పాఠక్ అమ్మగారికి సదా మేము సహకరణగా ఉన్నాం. ధర్మ ప్రయత్నాలను అందరూ తిరుగుతున్న దాంట్లో మేము చెప్పేది ఒక సాధువులాగా ఏంటంటే ప్రజలకి ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది. ఛానల్లో చూసినంత మాత్రాన అవగాహన రాదు. ప్రత్యక్షంగా ఒక్కొక్క ఊరిలో 10 నుంచి 20 గుడిలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ గుడిలని పట్టించుకునే నాదోడే లేడు, ఆ గుడిలని ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఆ గుడి మంచి చెడులు చెప్పేవాళ్ళు లేరు. మనం ఇంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే ఆ గుడికి బాధ్యత ఇచ్చే వాళ్ళు కూడా లేరు. బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఒక కమిటీ ఫామ్ అయి ఉంటుంది, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదా సమ్వేర్ ఏదైనా కమిటీసో లేకపోతే ఇంకేదో ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా కమిటీసో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏకీభవించకపోతే యమునా పాఠక్ లాంటి అమ్మగారే కానీ ఈ రోజు మిత్రులు మాట్లాడుతున్న ఒక తరుణానికి కానీ విలువలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఓల్డ్ సిటీలే తీసుకుంటున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక విజయాన్ని సాధిస్తూ ఉన్నాం. అలాగా వేరే ప్రాంతాల్లో ఉన్న గుడులకి విలువలు రావాలి అని అంటే మొదట స్థాన బలం చాలా ముఖ్యమైనది మనకి. అక్కడ ప్రాంతం వాసులు సహకరిస్తే కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరము, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మనందరము భవిష్యత్తు ప్రణాళికని వేయలేము. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయత్నంలో ఫలితాలు చాలా తక్కువ శాతంగా, ప్రయత్నాలు చాలా ఎక్కువ శాతంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి మనందరం ఒక్కొక్కలము 100 మంది లాగా కదిలితే, 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో కదిలితే, 1000ల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో కదిలితే ఇదొక ప్రణాళికని మనము ధర్మబద్ధముగా నిరూపించుకున్న వాళ్ళం అవుతాం. ఇది నిరూపించబడుతున్న సమయం. ఇది నిరూపించుకున్నాము కూడా చాలా సందర్భాల్లో. ఇప్పుడు పోయిన నెల 28కో 29కో ఒక సభను ఏర్పరిచారు ఈ అమ్మగారు. ఏర్పరిచినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. అంటే దానికి అర్థం ఏమిటి? ప్రజల అవగాహనకి చెందుతున్న వాళ్ళు వస్తూ ఉన్నారు, కానీ ఇంకా అవగాహన చెందాల్సిన బాధ్యత హక్కులు ఇంకా మన పైన ఉన్నాయి. ఒక సాధువులాగా నా పైన ఉన్నాయి, చాలా మంది వ్యక్తుల పైన ఉన్నాయి. వీళ్ళందరికీ ఇంకా అవగాహన తీసుకొస్తూ ఇలాంటి ధర్మ ప్రయత్నాల్లో మన గుడులని, మన బడులని, భవిష్యత్తు ప్రణాళికల్ని కాపాడుకునే విధంగా అహర్నిశలు మేము ముందు ఉంటాము. ఎంతమంది అయినా ఇప్పుడు ఈ రోజు మిత్రులు అన్నారు, శివాజీ సేన ఉంది, శివసేన ఉంది, బజరంగలు ఉన్నారు, వానర సేన ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ ఉన్నారు, ఇంకా ఎందరో క్షేత్రాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరు ఉన్నారు కదా. మన ఏకాగ్రత అనేది ఇంకా చాలా రావాల్సిన సమయం ఇది. అప్పుడు కానీ మనందరం ఏకం కాదు. అమ్మకి మేము మాట ఇస్తున్నాము, గతంలో కూడా మాట ఇచ్చాము, ఇప్పుడు అదే మాట ఇస్తున్నాం, మేమందరం ముందు ఉంటాము. ఇలాంటి ప్రణాళికలు ఇంకా చాలా బలంగా వేయాలి. మనం చాలా బలంగా వేస్తూ మనల్ని మనము సంరక్షించుకుంటూ భవిష్యత్తుకి మనందరం ఉన్నామని ఒక రక్షణ కవచాన్ని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయానికి మేము ఎప్పుడు కూడా ఏకీభవించి
ధర్మాన్ని సంస్థాపించే విధముగా ముందుకు పోయే ఈ ప్రణాళికలు ఈ HMTV కానీ మిగతా ఛానల్లో కానీ ఎక్కడెక్కడైతే మనం మాట్లాడుతున్న సంభాషణకి సంబంధించిన విశేష వివరణలలో న్యాయం ధర్మం అనేది కనబడుతున్న ప్రతి చోట ప్రతి హిందువు కదలాలి, ప్రతి స్పందన కదలాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్ కదలాలి, ప్రతి కమ్యూనిటీస్ కదలాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, తర్వాత కొంతమంది ఉంటారు యువకులు బాగా అశ్రద్ధగా దేవుడి మీద సనాతన ధర్మం మీద కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏకంగా అయితే మనకు ఒక స్త్రీ శక్తికి బలమవుతాము. దాని ద్వారా సత్పురుషులందరికీ ఒక శక్తి వస్తుంది. దీని ద్వారా మనం ప్రణాళికలు వేయడానికి HMTV లాంటి ఛానల్ వాళ్ళు ముందుకు రావడం చేత మిగతా పరోక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సదా మేము అన్ని విషయాల్లో ముందుకు సహకరిస్తూ వస్తూ ఉంటాము. ఇకపైన జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా చురుకుగా అన్ని విషయాలలో పాల్గొంటూ అందరినీ, మన యొక్క పౌరులని, మన యొక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క సాధు పురుషులము అన్న ప్రతి ఒక్క విశేషంతో ఉన్న చిన్న కారణంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించే ప్రయత్నంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజంగా ముందుకు సాగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. రాజేందర్ గారు ఒక్క విషయం అండి. రైట్, శివాజీ గారు ఒక్క నిమిషం, మనతో పాటు కాళ్ళు ఉన్నారు, మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నమస్తే, ఉన్నారా? కాళ్ళు ఉన్నారా? రైట్, శివాజీ గారు చెప్పండి. రాజేందర్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. సింకారు శివాజీ శివసేన పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా శివసేన పార్టీ స్టాండ్ కూడా చెప్తా ఉన్నది. ఈ విధంగా ఆలయాల భూముల కబ్జాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇతరాతర పార్టీలు కావచ్చు, వేరే సంఘాలు కావచ్చు, వేరే మతం కావచ్చు, ఈ మతం కావచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ ఈ విధంగా దాడులు చేస్తాం, ధర్మం కోసం కొట్లాడుతున్న వాళ్ళపై దాడులు చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా మాటలు పెడతాం, సోషల్ మీడియాలో పరుగు తీస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా శివసేన పార్టీ బొంబాయిలో ఏ విధంగా అయితే శివసేన పార్టీ తరీకలో కొట్లాడుతుందో అదే తరీకలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఒక అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా యమునా పాఠక్ గారు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మొన్న ఓరో బెదిరింపు కాల్ వచ్చినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ కానీ ఈ విధంగా వార్నింగ్స్ కానీ హిందూ ధర్మంలో పనిచేసే వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా ధర్మం కోసం, న్యాయం కోసం ఎంత దూరమైన పోతాం. వాళ్ళు ఏ స్టైల్లో వస్తే మేము ఆ స్టైల్లో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ 10, 15, 20 కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కబ్జాలు జరిగితే అన్ని కబ్జాల పైన కొట్లాడేందుకు సిద్ధంగా ఉంటాం. ఎంత మంది ముందుకొస్తే అంత మందితో కలిసి నడుస్తాం. అది ఎవరన్నా ఉండని, ఎంత పెద్దోడని ఉండని, ఎంత పొడుగోడని ఉండని, భయపడే ప్రసక్తి మాత్రం 1% కూడా ఉండదు. ఈ ధర్మ 100% మేము క్లాస్ అంటే క్లాసు, మాస్ అంటే మాసు. అందుకే చెప్తున్నాను కదా, శివసేన పార్టీ తరిక ఏందనేది ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, అందరికి తెలుసు. మేము న్యాయం కోసం, ధర్మం కోసం కొట్లాడతాం. అది ఏ విధంగా ఉంటది అనేది అక్కడ ఉన్నటువంటి సమస్య డిసైడ్ చేయాలి. బరాబర్ సమస్య డిసైడ్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి న్యాయ పోరాటం ఉంటది. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ గో హత్యలకు సంబంధించి దీనిపైన కూడా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఆలయాల రక్షణ కోసం చేపట్టబోతా ఉన్నాం. ధర్మం కోసం, దేశం కోసం. శివసేన పార్టీ పుట్టిందే దేశం కోసం, ధర్మం కోసం అండి. రాజకీయాలు పక్కకెట్టి కూడా శివసేన పార్టీ ఇదే పని చేసింది. ఇదే పని తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం. మీరు ఇక్కడ పోటీ చేస్తలేరా, మీరు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, చాలా మంది నన్ను అడుగుతున్నారు. మాకు పోటీ ఎలక్షన్స్ కాదండి ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ధర్మం బతకాలి, ఇక్కడ న్యాయం బతకాలి. శివసేన పార్టీ ఏదైతే అంతిమ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం అనుగుణంగా పనిచేయడమే ఒక కాన్సెప్ట్, మా కార్యాచరణ. ఎవరు వచ్చినా పనిచేస్తాం. యమునా పాఠక్ మొదటి నుంచి కూడా మేము ఎందుకు మద్దతుగా ఉన్నామంటే ఆమె చేసే దాంట్లో మాకు న్యాయం అనిపిస్తున్నది. ఒక నిమిషం, మనతో పాటు కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రియాంక గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, యమునా పాఠక్ గారికి నమస్కారం అండి. చెప్పండి. నమస్తే అమ్మా. మేడం, ఇది మనము ఇప్పుడు మీరు ఇంత డెవలప్మెంట్స్ అవి చేస్తున్నారు కదా మేడం, మీరు 21 అది మనకు పబ్లిక్ కి ఒకవేళ మనము అప్రోచబుల్ అవ్వట్లేదు మేడం. ఇంకా అవి అంటే అప్రోచబుల్ అంటే మీరు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి? వెళ్ళలేకపోతున్నాం మేడం. అక్కడ అబ్జెక్షన్స్ అవ్వట్లా, అవి ఓవర్కమ్ కావాలి అని అంటే మీరు ఇంత కృషి చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు లేదమ్మా, చాలా వరకు కూడా టెంపుల్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి, కొన్ని మూతపడి ఉన్నాయి. వాటికి ప్రొసీజరల్గా
లీగల్గా వాటిని ఎలా వెళ్ళాలి, ఎందుకంటే కొన్ని కబ్జాల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం నిజంగా కూడా డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహకరిస్తున్నారు. మనము ఆ గుళ్ళను అంటే సంవత్సరం నాటికి కేవలం ఎవరో ఒక పేరుకి ఒక ట్రస్టీ ఉండి సింగిల్ ట్రస్టీ లాగా కొంతమంది పేర్లు పెట్టుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంధకారంలో మభ్యపెడుతూ అది మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్తో. వాళ్ళకి లోపల ఒప్పందం చేసుకుంటూ అలా చాలా జరుగుతూ ఇంతకుముందు వచ్చాయి. కానీ మన దృష్టికి ఇప్పుడు ఏవైతే మనం తీసుకున్నామో అవి జరగడానికి వీల్లేదు. కానీ అఫీషియల్గా లీగల్గా ఏవైతే ఒక కార్యాచరణతో మనం ముందుకెళ్లాలో అవి చేస్తున్నాం. ప్రతిదీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇది పలానా గుడి ఎందుకు ఇలా క్లోజ్ చేస్తుంది, సింగిల్ ట్రస్టీ అంటే వాళ్ళ సొత్తు కాదు, ఎవరు అపాయింట్ చేశారు సింగిల్ ట్రస్టీని, ఎవరు పెట్టుకున్నారు, టెంపుల్ కమిటీ ఉంటే ఏంటి. కాబట్టి ప్రతి భక్తుడికి కూడా ఆ గుడికి వచ్చే అవకాశం ఉంటుంది, నిర్దిష్టమైన సమయాలు ఉంటే రావాలి అని పూర్తిగా కూడా ఉంది. కాబట్టి మీకు తొందరలో కూడా మా వెబ్సైట్ ఒకటి అందుబాటులో ఉంటుంది, మా విశ్వబంధు ట్రస్ట్ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంటుంది. అందులో పూర్తిగా ఈవెన్ లొకేషన్స్ మ్యాప్స్ సహా పెడతా ఉన్నాము. అందులో అన్నీ ఉంటాయి. ఎవరైతే ఈ గుళ్ళకి వెళ్ళాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకొకటి ధూపదీప నైవేద్యాలు కూడా ఒకవేళ ప్రభుత్వం దగ్గర అలాంటి వసతి లేకపోతే ఈరోజు అనేక మంది భక్తులు మనతో కలిసి నడుస్తున్నారు. అవన్నీ కూడా నిత్య క్రతువులు ఏవైతే భగవంతుడు జరగాలో అవన్నీ కూడా జరిపించే పరిస్థితి ఉంది, చేయిస్తామని కూడా చెప్తున్నాము. ప్రభుత్వాలు కూడా మనం డిస్కషన్ జరుగుతున్నాయి, సానుకూలంగా ప్రభుత్వం కూడా మనకు సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మంచి రోజులు మీరు చూస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదన్నా జరగాలంటే కూడా మా నంబర్స్ ఉన్నాయి, మా ఇమెయిల్ అడ్రసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పొందుపరుస్తాము. మీరు ఎప్పుడు అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. మా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి మేము అందుబాటులో ఉంటాం. మీకు ఎటువంటిది కావాలన్నా కూడా అందులో అంత సమాచారం కూడా పొందుపరిచి మీకు మేము ఎప్పటికప్పుడు టైం టు టైం ఇస్తాం. కాబట్టి కొన్ని ఇంకా స్ట్రగుల్ అవుతున్నాయి, ఇంకొన్ని గుళ్ళు కడుతున్నాం ఇప్పుడు, అవి కన్స్ట్రక్షన్లో కూడా పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలోనే మేమంతా ఉన్నామండి. రైట్. శివాజీ గారు ఇందాక మీరు అన్నారు అంటే ఏదైతే రాజేంద్ర గారు ముఖ్యంగా పబ్లిక్ లో చెప్పండి అదే ఏదైతే మీరు అన్నారో దేవాలయాలకు సంబంధించి వాటిని పరిరక్షించడం కోసం లేకపోతే అన్యాక్రాంతం కాకుండా మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు, కరెక్టే. కానీ ఆ తర్వాత వాటిని ఫాలో అప్ చేయడం కానీ ఇప్పుడు కాలర్ అడిగారు, అక్కడికి వెళ్ళడానికి మనకి వెసులుబాట్లు ఉండాలి, లేకపోతే దాన్ని ఆ ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక హిందువుల మీద ఉంటుంది. అది పాసిబుల్ అవుద్దా? దానికి సంబంధించి ఒకవేళ మీరు ఏమన్నా ఒక ప్లాన్ ఏమన్నా అనుకున్నారా? ముఖ్యంగా అంటే ఇక్కడ మన ప్రాంతము వేరే ప్రాంతము, మన ఊరు వేరే జిల్లా ఇట్లా ఉండొద్దండి. ముఖ్యంగా కొట్లాడే వాళ్ళు ఇప్పుడు యమునా పాటకక్క గారు ఆమెది ఏ జిల్లా ఎవరికి తెలుసు. ఇప్పుడు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ వెళ్తున్నది. ఇప్పుడు మేము కూడా అంతే. ఇప్పుడు గుడులకు సంబంధించి కావచ్చు, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటదంటే అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మేము ఒక కమిటీ వేసుకున్నాము, ఇది మా కాలనీకి సంబంధించింది, ఇది మా ఊరికి సంబంధించింది, ఇది మా ప్రాంతానికి సంబంధించింది అని చెప్పేసి దాంట్లోనే కొంతమంది ఈ విధంగా కబ్జాలు చేయడం అనేది, భూమి లీజుకి ఇవ్వడం అనేది, ఇది ఖాళీగానే ఉంది కదా, పురావస్థగా ఉంది కదా, దీన్ని ఎవరు తెరవట్లేదు కదా అని చెప్పేసి ఈ విధంగా చాలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ పద్ధతి విడనాడాలంటే ప్రభుత్వాలు చేసే పని ఈ రోజు మీరు చేస్తున్నారండి రాజేందర్ గారు. ఈ రోజు మీరు అక్కడ టీవీ మన హెచ్ఎం టీవీ ద్వారా యమునా పాటకక్క ద్వారా ప్రభుత్వాలు వెలికి తీయాల్సినటువంటి పని, ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సినటువంటి పని ఈ రోజు మీరు వెతుకుతున్నారు. కబ్జా కోరుల నుండి భూములు విడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది. ఆ పని మీరు ఈ రోజు భుజస్కంధాల పని వేసుకొని మీరు చేస్తున్నారు కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ఎండోమెంట్ ఎందుకు ఉన్నది అంటే డబ్బులు వచ్చిన దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఆదాయం తీసుకుంటాము. ఈ విధంగా మల్లవడ్డ దగ్గర మల్లవడ్డట్టుగానే ఉంటది, పురావస్తు దగ్గర పురావస్తుగానే ఉంటది. అంటే రికార్డులకు ఎక్కించుకోనికనే సరిపోతుందా? టెంపుల్స్ ఉన్నప్పుడు దాంట్లో సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? కబ్జా జరిగిందన్నప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి భూముల పైన ఎవరైనా కబ్జా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి, వేరే లేదంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి, దానికి కబ్జా చేస్తే ఊకుంటాయా? మరి హిందూ దేవాలయం ఏమన్నా పుట్టిగా వచ్చినాయా? పుణ్యాన్ని ఏమన్నా? ప్రభుత్వం పట్టించుకోవాలి. దీనికి ఒక మంత్రి శాఖ ఉంటే సరిపోదండి. ఏ జిల్లాలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని పురాతనమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఏ మందిరానికి ఎంత చరిత్ర ఉన్నది, ఆ మందిరం తెరిస్తే జరిగే ప్రయోజనం ఎంత, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏ విధంగా మనము రోజువారీ ఇక్కడ ఒక విషయం
మీరు ఇలా అంటున్నారు కదా, ఈరోజు ప్రధాన సమస్య ఏంటో చెప్పమంటారా? మీరు ఏ అధికారిని అడిగినా, ఎవరిని అడిగినా పాపం నిజంగా నిజాయితీగా నిబద్ధత కలిగిన అధికారులు ఉంటే వారి మీద ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? ముందు ట్రాన్స్ఫర్లు అయిపోతారు అక్కడి నుంచి. ముందు వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, లేదంటే ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళని వేస్తారు. నిజంగా నిబద్ధత ఉన్న ఆఫీసర్లకు కూడా ఈరోజు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి. అండ్ అన్నిటికీ కారణం ప్రధానంగా పొలిటికల్ పార్టీస్కి నిబద్ధత ఉంటే ఈ అన్యాయం జరగదు. అందుకే ఆ రోజు మన గుడి మన బలం అనే కార్యక్రమం కూడా ఎందుకు పెట్టాం? మన గుడే మన బలమాన్ని పిలిచి పెట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. ఈరోజు ఏ కబ్జా తీసుకున్నా నాకు ఈ లీడర్ బ్యాకింగ్ ఉంది, నాకు ఆ పొలిటీషియన్ బ్యాకింగ్ ఉంది, నాకు ఈ పార్టీ బ్యాకింగ్ ఉంది అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు కదా అక్కడ ఉన్న కబ్జాదారులు. వాడిని టచ్ చేస్తే ఫోన్లు వస్తాయి, కబ్జా చేసిన వాడిని టచ్ చేస్తే ఫోన్లు వస్తాయి, కాపాడిన వాడిని టచ్ చేస్తే బెదిరింపులు వస్తాయి. కాపాడే వాళ్ళకి బెదిరింపులు, చంపుతామంటారని ఏమైనా మాట్లాడితే ఇదే పరిస్థితి కదా, చచ్చిపోండి పోండి, ఇది ఇప్పుడున్న పరిస్థితి మనం చెప్పుకోవాలి. సో కాపాడేవాడికి బెదిరింపులు, చంపుతాం అనే ఒక ఇవి. కానీ ఎవరైతే కబ్జా చేస్తాడో వాడికేమో ఫుల్ సెక్యూరిటీ. వాడిని టచ్ చేస్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీ నుంచి కాల్స్, ప్రెజర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? రైట్, ఒక నిమిషం. మనతో పాటు అభినవ్ గారు కాలర్ ఉన్నారు. అభినవ్ జోషి. అభినవ్ గారు జై శ్రీరామ్. నమస్తే, చెప్పండి. జై శ్రీరామ్. మెసేజ్ చూసుకోండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. అందరికి జాగోరే ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి జోషి గారు. మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా 21 గుళ్ళ గురించి చాలా మంది కబ్జా చేస్తున్నారు, దాంట్లో నుంచి మీరు బయట పెడుతున్నారు. ఇలాగే 21 కాకుండా ఇంకా చాలా గుళ్ళు అభివృద్ధి కావాలి అని పరమేశ్వరుడి దగ్గర కోరుకుంటాను. తప్పకుండా అండి. ముందు కబ్జా అవ్వకూడదంటే ఆ చుట్టుపక్కన ఉన్న హిందువులు జాగృతం అవ్వాలి. మనది కాదులే, ఈ ఆస్తి మనది కాదులే, ఈ భూమి మనది కాదులే అనుకుంటే ఇలాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు జాగోరే జాగో ముఖ్య ప్రయత్నం కూడా మన పక్కన ఉన్న వాటి మీద మనకు అవగాహన ఉండాలి. మన పక్కన ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళ ఆస్తులు ఉన్నాయి, మరి అది ఎవరైనా కబ్జా చేస్తుంటే మన ఊరుకోకూడదు. కాబట్టి దానికి అనేకమైన లీగల్ పరంగా కూడా అనేక చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఏ డివోటీ అయినా ప్రశ్నించవచ్చు, దాని మీద ఈవెన్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అది ప్రొటెక్ట్ చేయడానికి. దానికి స్పెషల్గా ఎవరో లీడర్లు అయి ఉండక్కర్లేదు, లేకపోతే ఏదో సెలబ్రిటీలు అయి ఉండక్కర్లేదు, లేకపోతే వాళ్ళకి ఎవరో ప్రత్యేక క్వాలిటీస్ ఉండక్కర్లేదు. కేవలం భగవంతుడి ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంటే ఏ సాధారణ హిందూ భక్తుడైనా భక్తురాలైనా ఆ ఒక్క ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇంతకు ముందున్న షో ద్వారా కూడా అనేక మంది నిపుణుల ద్వారా, న్యాయ నిపుణుల ద్వారా కూడా ఎలా చెయ్యొచ్చు అనే దాని మీద కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్లో కూడా ప్రజలు మేల్కోవాలి, జాగృతం అవ్వాలి. మనకెందుకులే అనుకోక్కర్లేదు. కాబట్టి అలా జాగృతమైనాడు ఎటువంటి కబ్జా, ఏ ఆలయ భూమి కూడా కబ్జా చేయబడదు. ఈరోజు సర్వసాధారణంగా తీసుకున్న ఈ యొక్క పరిణామం ఈరోజు ఆలయమైంది, రేపు ఇంకొకటి అవ్వచ్చు. అలా అవ్వకూడదు అంటే జనం జాగృతం అవ్వాలి, మరీ ముఖ్యంగా భక్తులు జాగృతం అవ్వాలి, హిందూ సమాజం జాగృతం అవ్వాలి. వాళ్ళ చట్టపరంగా వాళ్ళకు ఉండే ఒక పరిమితి తెలుసుకోవాలి, ఏం చేయొచ్చో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయాలో కూడా దిశానిర్దేశం చేస్తుందే జాగోరే జాగో. ఇలా చేయడం వల్ల తప్పకుండా సమాజ హితం కోసం మనం సైతం ఒకళ్ళం అందులో ఒక భాగం అవుతాం. ఫైనల్గా జనం జాగృతం అవ్వాలి. ఈరోజు అనేక సమయాల్లో మనం పెద్దలతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆలయ భూములు కబ్జా చేస్తే ఈరోజు న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే ఇక్కడున్న చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, ఇక్కడ నుంచి పనిష్మెంట్స్ తప్పించుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ తప్పించుకున్న ఇంకొక లోకంలో మీకు సఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అదొక్కటే కాదు, మీ కుటుంబాలలో ఎవరు మీరు చేసే తప్పుల ఫలితంగా ఆ దుష్ఫలితాలలో భాగంగా మీ కుటుంబాలే సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఉంటుందని అనేక మంది పండితులు మనకు చెప్పడం జరిగింది. మన ఆగమ శాస్త్రంలో ఏం చెప్పారో చెప్పబడింది. మన ఒక పురాణ గ్రంథాలలో ఎటువంటి చట్టాలు రాకముందే మనకంటూ అనేక పురాణాలు, గరుడ పురాణాల్లో కూడా ఇలాంటి తప్పులకు ఎటువంటి శిక్షలు ఉంటాయో చెప్పబడింది. కాబట్టి ఈరోజు మీకు ఎవరంటే భయం లేకపో ఉండొచ్చుగాక, యథేచ్ఛగా విచ్చలవిడిగా ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకోవచ్చుగాక.
కానీ అది చెల్లుబాటు ఒక స్థాయి తర్వాత జరగదు. అది మీతోనే అంతం అవ్వదు, మీ కుటుంబాన్ని దహించేస్తుంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఇప్పటి నుంచైనా ఈరోజు ఆలయ భూములు కబ్జా చేస్తుంటే ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చంపలేసుకొని ఆ భూముల ఆస్తులన్నీ కూడా వెనక్కి తిరిగి స్వచ్ఛందంగా మీరు అప్పజెప్పండి. ఇప్పటికైనా కూడా ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టు చూడండి. పురాతన ఆలయాలు పునరుద్ధరణ అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు కొత్త ఆలయాల నిర్మాణం కంటే కూడా అనేక మంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితం ఒక పురాతన ఆలయ పునర్నిర్మాణం చేసి పునరుద్ధరిస్తే, జీర్ణస్థాయిలో ఉన్న ఈ ఆలయాన్ని మనం కాపాడితే అంత ఫలితం వస్తుంది అంటారు. కలియుగంలో ఇంతకు మించింది ఏమీ లేదు. ఎంతో మంది దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ డబ్బుని సక్రమంగా ఇటువంటి వాటికి వినియోగిస్తే ఈరోజు ఏదైతే మన గుడి మన బలం అంటున్నామో, గుడి వారధిగా అనేక హిందూ బంధువులను ఇంకో హిందూ బంధువుకి కనెక్ట్ చేసే ప్రోగ్రామే మనం తలపెట్టాం, ఒక మహాయజ్ఞం తలపెట్టాం. ఇప్పటికైనా కూడా ఏ అధికారికి మనం చెప్పక్కర్లా, ఆ కుర్చీలో కూర్చున్న అధికారికి వాళ్ళ డ్యూటీస్ అందరికీ తెలుసు, చెప్పించుకోవాలా. మీరు ఒక స్థాయిలో కూర్చున్నారు, పరమాత్ముడు మీకు ఆ స్థాయినిచ్చాడు, స్థితినిచ్చాడు. దాన్ని మీరు ప్రజలకు, దేశానికి, ధర్మానికి వినియోగించకపోతే మీకు తప్పకుండా ఇక్కట్లు తప్పవు. అవి ఎంత ఘోరమో ఆ ఘోరమైన శాపము మీకు, మీ కుటుంబాలకి తప్పకుండా కూడా అవి పట్టి పీడుస్తూనే ఉంటాయి. ఇది వద్దు అనుకుంటే ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుల్ని క్షమించమని భగవంతుని వేడుకోండి. ఇప్పటి నుంచైనా ఒక కార్యాచరణతో, ఒక ఆత్మశుద్ధితో మీరు ఇప్పటికైనా ఈ యొక్క పురాతనమైన మన సంస్కృతికి నిలయమైన ఆలయాలను కాపాడే ప్రయత్నం చేస్తారని ఈరోజు జాగో ద్వారా మేము అడుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎంతోమంది భక్తులు ఫోన్ చేశారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరి ఈ యొక్క భక్తు సముద్రం ఇంకా విస్తరించాలి. అనేక మంది ఈ భక్తులు నిజంగా కూడా ఈ యొక్క అవేర్నెస్, అవగాహన పెరగాలి. మన ఆలయాలను మనం మళ్ళీ తిరిగి ఆ పునర్వైభవం మనం తెచ్చుకోవాలి. మన గుడే మన బలంగా ముందుకెళ్ళాలి. అంటే ట్రస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? వెబ్సైట్ ఏదో పెడతామంటున్నారు, దానికి సంబంధించి మన విశ్వబంధు ట్రస్ట్ వస్తుంది. అందులోకి సంబంధించి కూడా తప్పకుండా ఇప్పుడు ఇందాక మీతో చెప్పినట్టుగా ఏవైతే ఆలయాలు మనం రూపకల్పన ఇప్పుడు ఏవైతే బయటకు తీసుకొచ్చామో దీనికి సంబంధించి ప్రతి యాక్టివిటీ ఇప్పుడు ఇందాక స్వామీజీ గారు కూడా చెప్పారు. ఒకప్పుడు ఇవన్నీ అంటే ఆలయ కేంద్రంగానే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అనేకమైన అద్భుతమైన సామాజిక, ఆర్థిక, ఇలా ఒక సోషో ఎకనామిక్, పొలిటికల్, హెల్త్, ఇలా ఒక్కటేంటి అనేక కార్యక్రమాలు కూడా మనం ఆలయ కేంద్రంగానే చేసేవాళ్ళం. ఆలయమే బలంగా ఉండేది. అలాంటి ఒక కార్యాచరణ మళ్ళీ రావాలి. అది విశ్వబంధు ద్వారా మేము తీసుకురాబోతున్నాం. కాబట్టి దీనికి అనేక మంది హిందూ భక్తులు మేము సైతం అంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, మనకి ఎంతోమంది ఇంతకుముందు కూడా మనకి వచ్చిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి అక్కడ ఆలయాలు చేయమని. కాబట్టి భగవంతుడు మాకు ఎంత శక్తి ఇస్తాడో తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడ మనం చేయడం కాదు, ఇందులో మనం చేసేది రెప్లికేట్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదే విధిగా మీరందరూ కూడా మీ స్థానాలలో, మీ రాష్ట్రాలలో తప్పకుండా చేస్తారనేది, దానికి కావాల్సిన ఒక గైడ్ లైన్స్ అనేది జాగో ద్వారా మీ అందరికీ వస్తుంది. మేము ఎటువంటి సలహాలకే కాదు, ఎటువంటి సపోర్ట్కైనా కూడా ఒక అధికారికంగా కావచ్చు, లేకపోతే చట్టపరంగా కావచ్చు, ఎటువంటి సపోర్ట్కైనా కూడా మనం ఖచ్చితంగా జాగో ద్వారా మీ అందరితో చేరుకుంటాం. మీరందరూ కూడా మా కార్యక్రమాన్ని చూస్తూ కింద మీరు కమెంట్స్లో పెట్టచ్చు. మేము తప్పకుండా అందరినీ చేరుకుంటాం. రైట్.